అందరికీ నమస్కారం. మల్లాపూర్ డివిజన్ లో ఒక టీవీ సీరియల్ అట ఎంత దారుణం తెలుసా? ఒక మనిషి 3 సార్లు పెళ్లి చేసుకుంటాడట. అయినా ఆయన సీరియల్ హీరోలు అని నేను ఏం చేయాలి? ఎవరైనా 3 సార్లు పెళ్లి చేసుకుంటే బయట మంచిగా చీపుకొని పూజ చేస్తారు వాళ్ళకి, అవునా కాదు? కానీ టీవీ సీరియల్లో మాత్రం వాళ్ళే ఇంద్రులు చంద్రులు అన్నట్టు చూపిస్తారు. ఒక్కసారి ఆలోచన చేయాలి. మనం ఏం చూస్తున్నాం, మన పిల్లలకి ఏం చూపిస్తున్నాం, ఎస్పెషల్లీ మన కొడుకులకు ఏం చూపిస్తున్నాం, ఏం నేర్పిస్తున్నాం, దయచేసి కొంచెం ఆలోచన చేయాలి. ఏదో టైం పాస్ చూస్తున్నా అనుకోవద్దు. చూసే ప్రతి బొమ్మ మన మెదడు మీద ఆలోచన ప్రసరింపజేస్తుంది. కాబట్టి అట్లా అల్కగా తీసుకోవద్దు. దయచేసి చూసేటప్పుడు మంచి సీరియల్ చూడు, మంచి నేర్పించే సీరియల్ చూడండి. మార్చే 10 మంది కూడా చూసేదని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మలు ఎత్తినాం, బోనాలు ఎత్తినాం, ఎక్కడికక్కడ నిరాహార దీక్ష టెంట్లలో కూర్చున్నాం, లొల్లి వేసినాం, అరెస్ట్ అయినాం, అన్ని చేసినాం ఆడవాళ్ళు. తర్వాత తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, మా ఆడపిల్లలందరూ కూడా కష్టపడ్డారని చెప్పి బతుకమ్మ చీరలు ఇచ్చుకొని మనం గౌరవించుకున్నారు. బోనాలను రాష్ట్ర పండుగ చేసి మనని గౌరవించుకున్నారు. బతుకమ్మని రాష్ట్ర పండుగ చేసి మనం గౌరవించుకున్నారు. రంజాన్ కి తోఫా అని చెప్పి చీరలు ఇచ్చిరు, క్రిస్మస్ ఉంటే చీరలు ఇచ్చిరు. ఇప్పుడు మన కర్మగాలి 10 ఏళ్ళు అయినాక ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఉందా బతుకమ్మ చీర? గుల్లైపోయిందా? గాయం. క్రిస్మస్ తోఫా, రంజాన్ తోఫా అన్ని మాయం. అంతేకాదు, అంతకుముందు నిజంగా మీరు ఆలోచించాలి. ఒక కూలీ తల్లి నెలకు 1000 రూపాయలు కడుపుతో ఉంటే కేసీఆర్ గారు ఇచ్చేది. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో బయటకు పోయి పనిచేయలేరు, వాళ్ళు బాగుండాలని చెప్పి ఇచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇస్తుందా? కంప్లీట్ గా బంద్ పెట్టింది. కేసీఆర్ కిట్ అని ఇచ్చినాం మనం అప్పుడు. అంతకుముందు ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకు అందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడన్నా ఆడపిల్లలు గర్భవతులు ఉంటే వాళ్ళకి చూపించండి అని చెప్పినాం. తీసుకుపోయి హాస్పిటల్ చూపించి డెలివరీ చేసి ఇంటికాడ దించిపోయినాం. అమ్మ ఒడి అనే కార్యక్రమం పెడితే అమెరికాలో కూడా లేదు అసలు ప్రోగ్రామ్. డెలివరీ అయితే మళ్ళీ ఇంటి దాకా దించిపోయే ప్రోగ్రామ్ కేవలం తెలంగాణలో ఉందని గర్వంగా చెప్తున్నాం మనం అందరం. కానీ ఉన్న ప్రోగ్రామ్ జరుగుతున్న కార్యక్రమం. ఇక్కడ కాలేజ్ పిల్లలు ఉన్నారు. స్కూటీలు వచ్చినాయి ఎవరికైనా? స్కూటీలు వచ్చినాయా? ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాము, 2500 ఇస్తాము, 2000 పెన్షన్ వచ్చే వాళ్ళకు 4000 ఇస్తామన్నారు. వచ్చినాయా ఎవరికైనా 4000? ఏం రాలే. మరి అడుగుదామా వద్దా? అడుగుదామా వద్దా? నేనేమంటున్నా అంటే, ఈ సర్కార్ వచ్చి సంవత్సరం దాటి మనం కూడా టైం ఇచ్చాం. కాంతి సంవత్సరం కానీ, సంవత్సరం మీద 3 నెలలు కానీ టైం ఇచ్చాం. అయిపోయింది. ఇప్పుడు అడగాలన్నా ఒక కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండ్రు. ఈ కాంగ్రెస్ సర్కార్ వస్తే తులం బంగారం వస్తుంది అనుకున్నాం. కానీ ఏదో అంటారు కదా, అక్కడ కుండలు పోయి అనిపోయినాయని. అంతేనాక ఏదో దానికి ఆశపడితే ఏదో అయినట్టు ఆయన అన్ని కూడా పోయే పరిస్థితి వచ్చింది. తులం బంగారం కోసం అడగబోతా అడగాల్సిందే. మన గడ్డ ఎట్లాంటి గడ్డ? తెలంగాణ గడ్డ, అడిగేటటువంటి గడ్డ. వీర నారి యుద్ధం దగ్గర నుంచి మొదలు పెడితే, సాక లైలమ్మ దగ్గర నుంచి మొదలు పెడితే ఎవరు కూడా భయపడం, ఎవరికి కూడా భయపడం. ఖచ్చితంగా అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. మిమ్మల్ని కోరేది ఒకటే, మహిళా దినోత్సవం అప్పుడు మల్లాపూర్ రావడం నా అదృష్టం, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం కూడా నా అదృష్టం. ఒకసారి దేవేంద్ర రెడ్డి ఎన్నికలలో వచ్చినప్పుడు మీరు నా మాట రాసి దేవేంద్ర గారిని గెలిపించారు. తర్వాత ఆయన కూడా మంచిగా కష్టపడి పనిచేసిండు. కేసీఆర్ గారి హయాంలో అభివృద్ధి కూడా బాగా చేసుకున్నాం. మళ్ళీ ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా రావడం చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలే మళ్ళీ ఇంకా చేసుకుందాం, కలుగుతాం. వీలైతే బతుకమ్మ కూడా కలుగుతామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ, మరి అలా అమ్మాయి సీనన్న మా ఆడబిడ్డలందరికీ కాంగ్రెస్ వాళ్ళు చీరలు ఇస్తలేరు, నేనైతే మహిళా దినోత్సవానికి చీరలు ఇస్తా అని చెప్పి ఆయన పెద్ద మనసుకొని మనకు ఒక అన్నలాగా, ఒక మేనమామలాగా మరి చిన్న చీర కట్నం తీసుకొచ్చిన అని చెప్తున్నాడు. అవన్నీ కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టుకున్నాం. మరి ముందు ముందు కలిసి పనిచేద్దాం, కలిసి ఉద్యమం చేద్దాం. మన గురించి మనం మర్చిపోకుండా మన అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే వేరే వాళ్ళ కోసం ఆలోచన చేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ.